ఇక్కడ అన్ని బయట తీసి పెట్టుకున్నా మంచిగా, కానీ నాకు మళ్ళీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందేమో. కానీ మీరు అడిగారుగా, తప్పదు. సో కంపల్సరీగా చూపిద్దామని నేను డిసైడ్ అయిపోయినా, అందుకే అన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నా. సో లాస్ట్ పార్ట్ చూసే ఉంటారని అనుకుంటున్నాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ పార్ట్ వెళ్ళి చూడండి. ఇది సెకండ్ పార్ట్. అందులో చాలా జ్యువెలరీ చూపించాను, ఇందులో కూడా చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ చూపించబోతున్నా. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, కొన్ని నెక్ పీసెస్ ఉన్నాయి. సో అన్ని అయితే వీడియోలో కవర్ చేసేస్తాను నేను. ఫస్ట్ అయితే ఈ మధ్య ఇంటర్నెట్ లో కానీ ఎక్కడ చూసినా, మీరు ఇన్స్టాలో చూడండి, వెబ్సైట్స్ లో చూడండి, ఇమిటేషన్ జ్యువెలరీ స్టోర్స్ లో చూడండి, బాగా వైరల్ అవుతున్న ఒక జ్యువెలరీ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ అదే చూపిస్తాను మీకు. ఇది చాలా మందికి నచ్చుద్ది కాబట్టి ముందు దీన్ని పిక్ చేసుకున్నా. సో లాస్ట్ టైం వీడియోలో ఇది చూపించలేకపోయాను, ఎందుకంటే ఇది రీసెంట్ గానే వచ్చింది. ఇది లాకెట్, ఇవన్నీ ఎమరాల్డ్స్ అన్నమాట. అయితే నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది, ఎందుకంటే లైట్ మీద డార్క్, ఇది దేనిపైన వేసుకున్న సూట్ అవుతుంది కాబట్టి నేను ఈ కలర్ పిక్ చేసుకున్నా. బట్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, కానీ నాకైతే ఇదే నచ్చింది. అండ్ ఈ మధ్య గ్రీన్ అండ్ ఆక్వామెరైన్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఎమరాల్డ్స్ లో. సో ఇది తీసేసుకున్నా నేను. అండ్ దీనికి ఎవరికైనా లింక్ కావాలంటే నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఇస్తాను. అండ్ నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్. దీని ఇయర్ రింగ్స్ కూడా మంచిగా హెవీగా వచ్చినాయి అనమాట. ఇవి కూడా జస్ట్ నార్మల్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోనే వాడుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద మనకి మెరూన్, గ్రీన్, వైట్ పర్ల్స్ ఇట్లా ఉన్నాయి కదా, సో పర్ల్ సెట్ పైన కూడా ఇది మంచిగా మ్యాచ్ అయిపోతుంది. దేనిపై కన్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని లాగానే ఇచ్చారు ఇయర్ రింగ్స్. నెక్స్ట్ అయితే చోకర్. ఇది కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది, ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ అనమాట. అండ్ దీనికి కింద మనకి చూస్తే డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రాప్స్, ఇవన్నీ లైట్ గ్రీన్ అండ్ వైట్ లో వచ్చాయి. అండ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ మధ్య. గోల్డ్ లో కూడా మనకి ఎగ్జాక్ట్ ఇలాంటి ఫినిషింగ్ తోనే వస్తుంది ఈ మధ్య. మీరు మంచి అబ్జర్వ్ చేస్తే, ఇందులో కెమెరాలో క్లియర్ కనబడుతుందో లేదో కానీ బయట అయితే సేమ్ గోల్డ్ లానే ఉంది. ఇది ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఒక వైట్ చోకర్. ఇది యాక్చువల్లీ ట్రెడిషనల్ కంటే కూడా మనకి లెహెంగాస్ పైనకి అట్లాంటి వాటికి చాలా బాగుంటది అనమాట, ఎందుకంటే ప్యూర్ వైట్ స్టోన్స్ అండ్ వైట్ పర్ల్స్ తో వచ్చింది. ఇది సెట్. బేసిక్గా దీనికి ఒకటి మంచి పాపడ బిల్ల, లెహెంగాస్ పైకి అయితే భలే ఉంటుంది ఇవి. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్ తోనే వచ్చాయి. ఇవి వాటి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా ఫుల్ సెట్. ఫుల్ సెట్ అంటే దీనిలో చోకర్ వచ్చింది, లాంగ్ చైన్ అండ్ వడ్డానం, ఇయర్ రింగ్స్ అన్ని అనమాట. ఇదిగోండి, ఇది చోకర్. ఇది కూడా రీసెంట్ గా పర్చేజ్ చేశాను నేను. ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, ఆర్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ డిఎం చేసినా కూడా నేను మీకు లింక్ ఇచ్చేస్తాను. ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదేమో చోకర్ అండ్ ఇవి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఎక్కువ అన్ని నాకు ఏమంటారు, ఇలా డైరెక్ట్ వడ్డానాలు ఉంటాయి కదా, అవే ఎక్కువ ఉన్నాయి. సో చైన్ వడ్డానాలు కొన్ని తక్కువ ఉన్నాయి అనమాట, అంటే రెండే ఉన్నాయి. సో ఈసారి దీనికైతే చైన్ వడ్డానం ఉంది. ఇది లాంగ్ చైన్ కూడా మంచి క్వాలిటీ ఉంది. యాక్చువల్గా కొన్ని నెక్ పీసెస్ ఎలా ఉంటాయంటే ఇట్లా స్టిఫ్ ఉంటాయి కదా, ఇది అలా లేదు, చాలా లూజ్ గా ఫ్రీగా యూజ్ చేసుకునేలాగా ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి ఒక పాపడ బిల్ల. ఇది కూడా మంచిగా సింపుల్ డిజైన్ ఉంది. జనరల్ గా మనకి ఎక్కువ పాపడ బిల్లలు పర్ఫెక్ట్ డిజైన్ దొరకవు, బట్ ఇదైతే చాలా బాగుంది డిజైన్. నెక్స్ట్ కొన్ని డిజైనరీ ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇంత పెద్దగా ఉన్నాయి చూసారు. ఎక్కువ మంది ఇంత పెద్దగా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయరు, బట్ ఈ డిజైన్ ఇది ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా నెక్ పీసులు ఏమీ అవసరం లేదు, అంత గ్రాండ్ గా ఉంటది ఇది. అండ్ వీటికి పెట్టుకోవడానికి కూడా మనకి అంటే ఇయర్స్ పాడవకుండా మనకి ఇట్లాంటివి దొరుకుతాయి అనమాట, స్టిక్కర్స్ లాగా. సో అవి ఆర్డర్ పెట్టుకున్నామంటే వాటిపై నుంచి పెట్టేసుకోవచ్చు, ఇవి ఏం ప్రాబ్లం ఉండదు ఇయర్స్ కి. నెక్స్ట్ డిజైనర్ ఇయర్ రింగ్స్. కొన్ని ఎలా ఉంటాయంటే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి, వాటికి నెక్ పీసెస్ అవసరం లేదు, జస్ట్ మనం ఇట్లా మ్యాచింగ్ లాగా దేనికైనా పెట్టేసుకోవచ్చు. అట్లాంటివన్నీ చూపిస్తాం ముందు. ఇదొకటి. దీనికి మనము ఓన్లీ సపరేట్ గా, నేను ఇవన్నీ మీనాకరి ఇయర్ రింగ్స్ అంటారు, దాని నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. అన్ని రకాల కలర్స్ చేస్తారు, మంచి క్వాలిటీ ఉంటది. అస్సలు అంటే అస్సలు పాడవు, ఎన్ని డేస్ అయినా కూడా. ఎక్కువ కుందన్స్, పర్ల్స్ ఇవి యూజ్ చేసి చేస్తారనమాట. సో మోస్ట్లీ అయితే మనకి గోల్డ్ లానే ఉంటాయి ఇవి, ఏవి కూడా మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అన్నట్టు అనిపించవు, అంత నీట్ గా ఉంటది అనమాట ఫినిషింగ్.
ఇవి ఒకటి ఇయర్ రింగ్స్, ఇవి రింగ్స్ మోడల్, ఇందాకటి అన్ని వేరే మోడల్ కదా. ఇవి ఒక స్టైల్, అవి ఒక స్టైల్. అండ్ మల్టీ కలర్స్, మనం ఎలాంటి కలర్ కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు ఇందులో ఆర్డర్ మనం. ఇదైతే ఇప్పటి వరకు ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు, ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్లీ నాకు రెడ్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ ఇయర్ రింగ్, అంటే ఐ మీన్ రెడ్ అండ్ బ్లాక్ శారీ అట్లాంటిది కట్టుకున్నప్పుడే పెట్టుకుందాం అని చెప్పి అలానే ఉంచేసాను. ఇవి పెట్టుకున్న ఏమన్నా పిక్స్ ఉంటే నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఇవన్నీ పర్ఫెక్ట్, అన్ని ఎలాంటి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, మనకి యూనిక్ ఉంటాయి అనమాట. అంటే ఏదో ఆల్రెడీ మనం చూసినట్టు ఎక్కడ చూసినట్టుగా అయితే ఉండవు, అంత బాగుంటాయి. ఇవి మీనాకరి ఇయర్ రింగ్స్ అని మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి ఇట్లాంటివన్నీ. ఒకటి ఇవన్నీ కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతాయి. ఈ జ్యువెలరీ బాక్స్ నేను ఒకసారి ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళాను అనమాట. అక్కడ ఇట్లాంటి జ్యువెలరీ బాక్స్ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా, అట్లా ఇది కూడా అక్కడ పెట్టేసి ఉంది. నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఫస్ట్ మనం అన్ని ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇది ఓపెన్ చేస్తే కింద నెక్ పీసెస్ పెట్టుకోవచ్చు ఇట్లా. అండ్ ఇందులో కనుక మనము అంటే స్టోర్ చేసాం అనుకోండి, దీనిలో ఇంకా కాటన్ పెట్టడం ఇట్లా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఆపుతుంది కాబట్టి చాలా డేస్ మంచిగా ఉంటాయి. ఏమంటారు మన జ్యువెలరీ ఏవి కూడా పాడవకుండా చాలా నీట్ గా ఉంటాయి అనమాట ఇందులో. ఫస్ట్ అయితే దీనిలోవి ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇది నా రింగ్. ఇట్లాంటి రింగ్స్ చాలా ఉండే, ఇంకా అవన్నీ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఏమంటారు డ్రెస్సర్ లో వేసేస్తా, మళ్ళీ దీనిలో ఆర్గనైజ్ చేయడానికి అంత టైం ఉండదు. అందుకే ఇందాక చెప్పింది, తీయడం అయితే తీసాను కానీ మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి ఇంతకంటే డబుల్ టైం పట్టింది. నెక్స్ట్ ఇవి ఎల్లో ఇయర్ రింగ్స్, చాలా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. దీనికి మొత్తం స్టోన్స్ ఉన్నాయి అనమాట, దీనిపైన కనిపిస్తున్నాయి ఆ స్టోన్స్, అండ్ కిందనేమో ఎల్లో పర్ల్స్ లాగా. ఇవేమో రెడ్. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నా. ఇది ఎవరికైనా కావాలి అంటే నన్ను లింక్ అడగండి, రెడ్ ఇయర్ రింగ్స్ అని చెప్పి అమెజాన్ లింక్ అంటే నేను లింక్ ఇచ్చేస్తాను మీకు, ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేసినా ఓకే. ఇది లోకల్ స్టోర్ లోనే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము నాకు, అందుకే ఇన్ని వెరైటీస్ ఇయర్ రింగ్స్ సపరేట్ గా మళ్ళీ నెక్ పీసెస్ తో వచ్చినాయి కాకుండా సపరేట్ గా ఇన్ని ఉన్నా, ఎందుకంటే ప్రతి దానికి మనం సెట్స్ వేసుకొని వెళ్ళలేం కాబట్టి కొన్నిటికి డ్రెస్సెస్ పైకి ఇట్లాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. ఇదేమో బ్లూ. సో ఆల్మోస్ట్ నాకు ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అన్ని కలర్స్ లో ఉన్నాయి, ఈ కలర్ లేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. ఇవేమో నా ఒక సెట్ పైనవి ఇవి ఇయర్ రింగ్స్. ఒక నెక్లెస్ ఉంది లాంగ్ చైన్, దానిపైనకి వచ్చినాయి. ఆ నెక్లెస్ చూపించలేదు, అది కబోర్డ్ లోనే ఉండిపోయింది. నెక్స్ట్ ఇవేమో రెడ్ కలర్ బుట్టాలు. నెక్స్ట్ ఇవి గ్రీన్ ఇయర్ రింగ్స్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవేమో బ్రౌన్ టైప్ బ్రాంజా, ఇది ఏం కలర్ అంటారు, ఈ కలర్ ఏందో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, కలర్ నాకు తెలియదు. నెక్స్ట్ ఇవి కొంచెం సింపుల్ ఇయర్ రింగ్స్, మామూలుగా నార్మల్ డ్రెస్సెస్కి అట్లా, అంటే ప్రతిదానికి టాప్స్కి అట్లాంటి వాటికి కూడా పెట్టేసుకునే ఇలాంటి చిన్న చిన్న చిట్టి చిట్టి ఇయర్ రింగ్స్. ఇది ఒకటి. నాకు ఈ బాక్స్ అయితే ఎంత మంచిగా యూజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ అన్ని ఇట్లా సపరేట్ గా దేని దానికే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ యుఎస్ లోనే తీసుకున్నా. నెక్స్ట్ బ్లూ. నాకు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా అసలు ఇక్కడ ఛాన్స్ కూడా రాదు తెలుసా. మనకి ఇండియాలో ఉంటేనేమో ఎక్కువ యూజ్ చేస్తాం కానీ ట్రెడిషనల్ వేర్, ఇక్కడ ఎక్కువ ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వెస్టర్న్ వేరే. బట్ నేను ఛాన్స్ వచ్చిన ప్రతిసారి పెట్టేసుకుంటా. ఇది మొత్తం పర్ల్స్ తోనే అతికిచ్చి పెట్టారు, అండ్ ఇదేమో అది మెరూన్ స్టోన్ ఏమంటారు, ఇదేమో మల్టీ కలర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, అది మల్టీ కలర్. ఇదొక టైప్. వీటి పిక్స్ ఉంటే నేను పక్కన అటాచ్ చేస్తూ ఉంటాను
నెక్స్ట్ ఇగో ఇదొక స్టైల్. ఇవైతే నాకు చాలా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. కానీ ఇవి పెట్టుకునే ఛాన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఇట్లాంటి ఒక కలర్ శారీ ఉంది నా దగ్గర, అది కట్టుకున్నప్పుడు పెట్టుకుందాంలే అని అలానే స్టోర్ చేసి పెట్టాను. బట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక నెక్లెస్. ఇది జెమ్ షో దానిలో తీసుకొని ఇలా డిజైనింగ్ చేపించింది అనమాట. ఇక్కడ జెమ్ షో నడుస్తూ ఉంటుంది ఎవ్రీ సమ్మర్. ఒక లాస్ట్ 5 years నుండి ఎవ్రీ టైం వెళ్ళి చాలా తీసి పెట్టుకుని ఇంకా చాలా వరకు ఆర్గనైజ్ కూడా చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఇందులో కొన్ని నెక్లెస్లు ఉన్నాయి. ఇందే లాంగ్ కూడా ఉంది. ఇది షార్ట్, దీని లాంగ్ ఉంది. ఇందులో ఇది ఒక సింపుల్. ఇందాక ఒక ఇయర్ రింగ్స్ చూపించాను కదా US లోనే తీసుకున్నాను. ఈ నెక్లెస్ కూడా నేను ఇక్కడ తీసుకున్నా. బట్ ఇవి మనం వెస్టర్న్ వేర్ పైన వేసుకోవచ్చు. నార్మల్ మన వాటికి అంత సూట్ అవ్వకపోవచ్చు. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ఇంకొక లేటెస్ట్ మోడల్. ఇది రీసెంట్ గా రష్మిక పెట్టుకుంది. ఆ పిక్చర్ నాకు దొరికితే నేను పక్కన అటాచ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్. ఇవి ఒకటి. చాలా మందికి నల్ల పూసలవి ఇష్టం ఉంటాయి కదా నెక్ పీసెస్. ఇది అందులోనే తీసుకున్నా. అంటే ఇది 1 gram గోల్డే. నాకు బాగా అంత ఫేవరెట్ అయితే కాదు ఇవి నల్ల పూసల గొలుసులు. సో ఒకటే తీసుకుని ఇందులో. బట్ ఇంకొకటి అయితే గోల్డ్ లో చేయించుకున్నాను. ఇదేమో మల్టీ కలర్. నాకు తెలిసి ఇట్లాంటి చాలా మంది దగ్గర ఉంటాయి. ఇవి అప్పట్లో కొంచెం చాలా ఫేమస్ ఉండే. అండ్ అన్నింటికి మ్యాచ్ అయిపోతాయి ఇవి. ఇంకొకటి పర్ల్స్ తో వచ్చాయి. ఇవి చాలా పెద్దగా నీట్గా ఉంటాయి. బట్ ఇప్పటి వరకు ఇది పెట్టుకునే ఛాన్స్ అయితే రాలేదు నాకు. ఇంత పెద్దవి పెట్టుకోవాలంటే ఇవి శారీకి తప్ప డ్రెస్ పైన పెట్టుకుంటే అసలు బాగోదు. అందుకే నేను అలాంటి వైట్ కలర్ది ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకుందామని వెయిటింగ్. ఇవేమో థ్రెడ్ ఇయర్ రింగ్స్. ఇట్లాంటివి కూడా నా దగ్గర ఒక 2-3 కలర్స్ ఉన్నాయి. సో థ్రెడ్ తోని తయారు చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక నెక్లెస్. ఇది కంప్లీట్లీ మొత్తం వైట్ స్టోన్సే. దీనికి ఇది ఒక సెట్ లానే వచ్చింది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సేమ్ డిజైన్. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, కైండ్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనుకోండి అట్లాంటి. ఇవి ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. దీనిపైన ప్రింట్, ఓ మై గాడ్, ఎప్పుడు పడిపోతూనే ఉంటది చూపించిన ప్రతిసారి. ఇదేంటంటే ఒక ఏమంటారు, ఒక ఫోటో లాంటిది పెట్టి తయారు చేశారు. ఇవి యూనిక్ డిజైనర్ పీసెస్ అన్నమాట. ఇట్లాంటివి మనకి డైరెక్ట్ అన్ని స్టోర్స్లలో అవైలబుల్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్. ఇవి అయితే మొత్తం బ్లాక్ బీడ్స్ ఉంటాయి అండి, వాటితో చేశారు. ఫుల్ షైనింగ్ ఉంటుంది బయట మాత్రం. అవి కింద ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటది. నల్ల పూసల దండల పైనకి వాటికి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఇట్లాంటివి. ఇవన్నీ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఇందులో నెక్లెస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది ఒక నెక్ పీస్, మొత్తం వైట్ స్టోన్స్ ఇందులో కూడా. ఇది మనకి వెస్టర్న్ వేర్ పైకి, డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటది. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వచ్చాయి, పొడుగున్నాయి కాబట్టి బాగుంటాయి. ఈ డ్రెస్ పైకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. నేను ఈ డ్రెస్ పైకి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఒక 5-6 బేబీ పింక్ కలర్ కనిపించాయి. అండ్ ఇలాంటి వైట్ స్టోనే పెట్టుకుందామని ఫస్ట్ అనుకున్నా. బట్ మళ్ళీ ఫైనల్ గా అయితే ఇవి చూస్ చేసుకున్నాను. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే బ్యాంగిల్స్ ఇట్లాంటి దానిలోనే, ఇలాంటి బ్యాగ్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అన్ని టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కాదు, డిజైనర్ బ్యాంగిల్స్ మాత్రమే ఇట్లాంటి దానిలో స్టోర్ చేస్తాను అనమాట. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఊరికే డైరెక్ట్ గా వేసుకోవచ్చు, ఆర్ మనము మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటితో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి బ్యాంగిల్స్. అండ్ ఇట్లాంటి బ్యాగ్స్ లో పెట్టుకుంటే ఏమైతుందంటే మనకి ఈజీగా, ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సో ఈజీగా కనపడతాయి, ఈజీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ లోపలికి వెళ్ళదు కాబట్టి అస్సలు పాడవు. ఇట్లాంటి బ్యాగ్ లింక్ కావాలన్న వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, డెఫినెట్ గా నేను లింక్ ఇస్తాను. ఇది నేను అమెజాన్ లోనే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇందులో బ్యాంగిల్స్ ఒక్కొక్కటి. అండ్ ఈ సెట్ కూడా మనం మొత్తం ఇట్లా బయటకు తీసేసుకోవచ్చు. ఇట్లా ఒక ప్లేస్ లో కనుక మనం ఆర్గనైజ్ చేసుకుంటే కూడా మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు. నాకు ఇందులో అయితే బ్యాంగిల్స్ చాలా ఈజీ అయిపోతాయి. అఫ్ కోర్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కూడా కష్టము. బ్యాంగిల్స్ అయితే ఇట్లాంటి జస్ట్ ఒక 3-4 బాక్సెస్ ఉంటాయి. సో ఈజీగా నేను అన్ని ఆ 4 బాక్సెస్ ఇట్లా పెట్టేసుకున్నా అంటే ఈజీగా, అంటే అందులో నుంచి పిక్ చేసుకోవడము, మ్యాచింగ్ చేసి వేసుకోవడము, సెట్ చేసి అది ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ మనము ఈ బ్యాంగిల్స్ లో అన్ని చూపిస్తాను. ఇవి ఫస్ట్ బ్యాంగిల్స్. ఇవి మనం డైరెక్ట్ గా ఇలా వేసేసుకోవచ్చు. అలా కాకుండా
వేరే కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఇట్లాంటివి ఒక 2-3 బాక్సెస్ తీసుకున్నా. సో ఇందులో అయితే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, లైక్ బ్లూ, వైట్, ఎల్లో, పింక్, ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయి కదా. సో ఇలానే ఇంకా కొంచెం వేరే షేడ్ లో, ఈ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇందులో ఉన్నాయి, కానీ ఇంకా వేరే షేడ్ లో ఉన్నాయి. సో ఇలాంటివి 3 బాక్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో దట్ మనం అన్నింటికి మ్యాచ్ చేసుకొని వేసేసుకోవచ్చు అన్నట్టు. అండ్ దీని లింక్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. వీటికి స్టోన్స్ వచ్చినాయి, సిల్వర్ స్టైల్లో ఉంటాయి ఈ బ్యాంగిల్స్. చాలా కంఫర్ట్ ఉంటాయి కూడా ఈ బ్యాంగిల్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇవి ఒకటి, ఇవి రీసెంట్ గా తీసుకున్న బ్యాంగిల్స్. ఇవి ఒకటి పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇందులో. ఇవి రెడ్ బ్యాంగిల్స్. ఇవి మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా సెట్ చేసుకుంటాను అని చెప్పి. సో చాలా వరకు అయితే నేను సెట్ చేసే వేసుకుంటాను, ఎడ్జెస్ లో అయినా లేదా మిడిల్ లో. ఇప్పుడు ఇలాంటి ఇవి 4 ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్. ఇవి ఏం చేస్తా అంటే ఇదొకటి ఎడ్జ్కి వేసేసుకొని మిడిల్ లో పెట్టి మధ్యలో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇవి మొత్తం ప్యూర్లీ పింక్ స్టోన్స్. నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్. ఇవి ఇక్కడ జెమ్ షో పెట్టినప్పుడే తీసుకున్నా, $70 పడింది వీటికి. బట్ క్వాలిటీ మాత్రం భలే ఉన్నాయి. ఇప్పటి వరకు కొంచెం కూడా మనకు అసలు రియల్ గోల్డ్ లానే ఉంటది అనమాట, అసలు కొంచెం కూడా కలర్ ఫేడ్ అవ్వదు. ఇవి కూడా నేను వేరే బ్యాంగిల్స్ కి సెట్ చేసి వేసుకుంటాను. ఇవి జస్ట్ మెటల్ బ్యాంగిల్స్, గోల్డ్ మధ్యలోకి బాగుంటాయి అనమాట, కలర్ బ్యాంగిల్స్ మధ్యలో సెట్టింగ్. నెక్స్ట్ ఇవి కూడా అంతే, డైరెక్ట్ వేసుకోవచ్చు లేదా ఇంకా రిమైనింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వాటిలో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్. వీటికి వైట్ స్టోన్స్ తో వచ్చినాయి అనమాట సైడ్లకి. ఇవేమో ఓన్లీ వైట్, మొత్తం ప్యూర్ వైట్ స్టోన్స్. అండ్ ఇవి ఒకటి మెటల్ బ్యాంగిల్స్. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఇట్లాంటివి మనకి ఇక్కడ జెమ్ షో అని పెడతారు కదా, చాలా ఉంటాయి ఇట్లాంటి ఇమిటేషన్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, నెక్ పీసెస్, అట్లాంటి చాలా సేల్ చేస్తూ ఉంటారు. బట్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఇండియాకి ఇక్కడికి ఎక్కువ ఉంటది, కానీ మనము ప్రతిసారి అన్ని ఇండియా నుంచి తెప్పించుకోలేం కాబట్టి ఇక్కడ వెళ్ళినప్పుడు నచ్చితే తీసేసుకోవడమే. బ్యాంగిల్స్ ఇవి కూడా అంతే. నేను ఇప్పుడు ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అన్ని, వీటికి మధ్యలో సెట్ చేసుకోవడానికి యూజ్ చేసే బ్యాంగిల్స్. ఇవేమో కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ రెడ్ బ్యాంగిల్స్. ఇవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను అనమాట, అప్పుడు పగలకుండా ఉండాలని ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా వీటిల్లో పెట్టుకొని తెచ్చేసుకున్నా. ఇవి ఒకటి, అంతా సెట్. నాకు ఒకటి బ్లూ కలర్ శారీ ఉంది, దానిపైన తీసుకునేవి. అండ్ ఇట్లాంటిది రేర్ కదా కలర్, నాకు వాటిల్లో పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ దొరకలేదు, అందుకే ఇది సపరేట్ గా తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు. ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే అన్ని బాక్సెస్ లోనే కాకుండా ఇలా హ్యాంగర్ కి పెట్టుకుంటే కొంచెం ఈజీగా డిస్ప్లే లాగా ఉంటది అని చెప్పి ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నా, ఇది హ్యాంగర్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇదే పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా కవర్ చేయకపోతే మాత్రం వెళ్ళి చూడండి. అండ్ నేను ఇక్కడ కూడా పెడతాను వీడియో, ఆర్ మన ఛానల్కి వెళ్ళినా కూడా వీడియో అవైలబుల్ ఉంటుంది, సో చూసేయండి. అందులో ఇంకా చాలా వెరైటీస్ అన్ని పెట్టేశాను, నా ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం. అండ్ రియల్ గోల్డ్ జ్యువెలరీ కూడా అడుగుతున్నారు, సో సూన్ నేను ఆ వీడియో కూడా చేస్తాను. పార్ట్ 2 అయితే మీకోసమే చేశాను. సో వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలి అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.